రెడీ? నమస్తే, వీధుల స్వాగతం లక్ష్యం సమాజం. ఎప్పుడెప్పుడు అని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మను మేకవర్స్ బ్యూటీ అకాడమీ వారు మరి 7వ తారీఖు నాడు నిర్వహిస్తామని చెప్పినటువంటి కార్యక్రమానికి రేఖ గారు మరి చెన్నై నుంచి కూడా వచ్చారు. ఈ కార్యక్రమం ఈరోజే 7 అంటే ఈరోజు మరి రంగరంగ వైభవంగా చాలామంది కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు. సో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి కూతురుగా తయారు చేసినటువంటి రేఖ గారు ప్రస్తుతం ఆమెను అడిగి అసలు ఎలాంటి చేసుకోవాలి, ఎలా మేకప్ చేయాలనే అంశాన్ని వారి మాటలు తెలుసుకుందాం. పక్కనే మరి స్మితా సోని గారు కూడా ఉన్నారు. వారే మరి యొక్క కర్త కర్మ క్రియ. సో గత 30 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వాయిస్తూ జనాలలోకి తీసుకెళ్తుంది. హాయ్ రేఖ గారు, హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగా తయారయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. తయారు చేయడమే మీ వృత్తి కదా? అవునండి. నేను బాగున్నాను. మరి మీరు అందంగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, సో ఈరోజు ఎలా జరిపించింది? సో ఇక్కడ వచ్చి చూసారంటే మేము చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి మేము 1 డే గ్రాండ్ సెమినార్ జరిపిస్తున్నామండి. సో ఈరోజు వచ్చి చూసారంటే ఒక 2 లుక్స్ చేస్తున్నాము. సో ఇది వచ్చి చూసారనుకోండి హెచ్డి మేకప్ ముహూర్తం లుక్. సో మీరు స్కిన్లో టచ్ చేసినా కానీ మేకప్ వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుంది. టచ్ చేయొచ్చా మేడం? మీరు టచ్ చేసి చూడొచ్చు సార్, టచ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది లుక్. సో టచ్ చేసినా కానీ మేకప్ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఇలాంటి టెక్నిక్స్ అంతా చాలా మేము నేర్పించడానికి కోసము చెన్నై నుంచి ఇక్కడ మను మేకర్స్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ రప్పించారనమాట. సో నా ఎక్స్పీరియన్స్ చూసంటే 15+ ఇయర్స్గా నేను చేస్తున్నాను. సో టెక్నిక్స్ 15 ఇయర్స్ నాకు 50 ఇయర్స్ లాగా కనబడుతున్నాను. సో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నా టెక్నిక్స్ అంతా షేర్ చేయడం కోసం హైదరాబాద్కి వచ్చి చేస్తున్నాను. సో మను మేకర్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ నాకు లభించడానికి కోసం. ఈ బ్రైడల్ మేకప్ చేశారు కదా, ఇప్పుడు ఇది దక్షిణ అంటే సౌతా? అవునండి, సౌత్. మనం ఇది వచ్చి ఒక ముహూర్తం లుక్. సో జ్యువెలరీ అండ్ మేకప్, ఈ హెయిర్ స్టైల్ అవంతా మన సౌత్లోనే ఇది చాలా ఫేమస్. సో దీంతో చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో ఈ టెక్నిక్స్ అవంతా మనం నేర్పించాలని మేము హైదరాబాద్కి వచ్చి నేర్పిస్తున్నాం అన్నమాట. స్పందన ఎలా ఉంది? ఇంతమంది వచ్చారు కదా, ఏమనిపిస్తుంది? సో మీ పక్కన స్మితా సోని కూడా ఉన్నారు కదా. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఆపర్చునిటీ నాకు లభించడానికి కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మను మేకర్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో ఈ యొక్క చేశారు కదా మేకప్, మీరు దీనికి ఏమైనా పేరు ఉందా? బ్రిడల్ అనే కాకుండా మీరు చేసేటటువంటి దీంతో చూసారనుకోండి చాలా టెక్నిక్స్ ఉందండి. మేకప్లో చూసారనుకోండి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో దీంతో ఈరోజు చేసిన హెచ్డి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ మేకప్ అనమాట. సో మనకి వెడ్డింగ్స్కి పోయామంటే ఇప్పుడు ఇలా టచ్ చేస్తే ఏమవుతుంది, ఏమమ్మా అనేసి టచ్ చేస్తారు, అప్పుడు మీకు ఫింగర్ ప్రింట్స్ అంతా వస్తుంది. సో ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా లేకుండా ఎలా మీకు మేకప్ చేయాలనేది ఆ టెక్నిక్స్ అనేది ఇప్పుడు నేర్పించాం మేము. వచ్చిన వాళ్ళ స్పందన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ టెక్నిక్ ఇంతమంది నేర్పారు, మరి మీకు ఇబ్బంది ఏమో? అట్లంతా ఏం లేదు సార్. ఎప్పుడు మన దగ్గర ఉండే విషయాలు ఒక 4 మందికి చెప్పేటప్పటికి మనకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీయే కదా. ముఖ్యంగా ఎన్ని రకాల మేకప్స్ ఉంటాయంట? ఇప్పుడైతే బ్రిడల్ చెప్పారు, సౌత్ అని చెప్పారు కదా, ఎన్ని రకాలు టైప్ ఆఫ్స్? వాటర్ ప్రూఫ్ మేకప్. ఇప్పుడు నెక్స్ట్ మేకప్ చూసంటే వాటర్ ప్రూఫ్ మేకప్. సో మనం వాటర్ ఫేస్లోకి వేసినా కానీ ఆ మేకప్ ఏమీ స్మర్జ్ అవ్వదు. ఆ టెక్నిక్ నెక్స్ట్ మేకప్ నేను చెప్పిపోతాను. సో దీంతో హెచ్డి మేకప్ అని సో వచ్చి చూసారనుకోండి వాటర్ ప్రూఫ్ టెక్నిక్స్ అని, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ టెక్నిక్స్ అని, ఆ తర్వాత గ్లాజీ లుక్ అని, ఆ తర్వాత ఐ మేకప్లో డిఫరెంట్ మేకప్స్ ఉన్నాయి. సో హెయిర్ స్టైల్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. సో చాలా టెక్నిక్స్ డే బై డే వచ్చి మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు మేము ఈ పెద్ద సెమినార్లో హెచ్డి మేకప్, ఆ తర్వాత వాటర్ ప్రూఫ్ మేకప్ చేసి చూపిస్తున్నాము. చర్మం బట్టి అంటే స్కిన్ బట్టి ఉంటుందా మేకప్? ఎలా చూస్ చేస్తారు మీరు? ఇది వచ్చి చూసినట్టే స్కిన్కి తగినట్లు చేయొచ్చు, సిచ్యువేషన్ తగినట్లు చేయొచ్చు సార్. సో సిచ్యువేషన్ తగినట్లు మనం చేయొచ్చు. ఇప్పుడు వచ్చి చూసంటే స్వెట్ అవుతుంది, ఏసీ ఉండదు. సో ఆ మండపం అలాగా ఉందనుకోండి, ఎలా మేకప్ చేయాలా, ఆ తర్వాత స్వెటీ స్కిన్స్ ఉంటుంది బ్రైడ్స్కి. సో స్వెట్ వస్తే కూడా మన మేకప్ వచ్చి ఎలా లాంగ్ లాస్టింగ్గా ఉండాలనేది కూడా మేము నేర్పిస్తామన్నమాట. బ్రషెస్ కేర్ విషయంలో కానీ వాడేటటువంటి రసాయనాలు ఉంటాయి కదా, వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటాం? సో వచ్చి బ్రషెస్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి మేకప్లో. సో బ్రషెస్ వచ్చి మనం యూస్ చేసే చాలా హైజీనిక్గా ఉండాలా అండ్ మంచి బ్రాండెడ్ బ్రషెస్ ఉండాలా. సో మేకప్లో మనం చేసేటప్పుడు బ్రషెస్ వచ్చి లైక్ వచ్చి వీ హ్యావ్ టు యూస్ సో క్వాలిటీగా మనం ఇవ్వాలన్నమాట. ఆ బ్రషెస్ మేము వచ్చి చాలా ఇంపార్టెంట్ బ్రషెస్ అనేది. సో బ్రషెస్ వచ్చి మనం క్లీన్ చేయడం ఎలాగా, సో ఏ బ్రషెస్ ఏది వాడాలా, సో ఐ మేకప్కి ఏ బ్రషెస్ యూస్ చేయాలా, ఫౌండేషన్కి ఏ బ్రషెస్ యూస్ చేయాలనేది చాలా నేను టెక్నిక్స్ నేర్పించాను అనమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి
చాలా టెక్నిక్స్ నేర్పించారు కదా. సో అయితే అందమైన అమ్మాయిని తయారు చేస్తారు, నాలాగా ఉన్న వాళ్ళని కూడా తయారు చేస్తారు. ఎవరికైనా ఎలా ఉన్నా కానీ మనం చేయొచ్చండి. మేకప్ అంటే ఇన్స్టెంట్గా వాళ్ళని అందంగా చూపించడమే కదా. సో ఎలాగున్నా కానీ వాళ్ళు అందంగా చూపించడం కోసము నేను సో అందంగా ఉండే అమ్మాయిని అందంగా చూపించడం మేకప్ కాదు. సో అందంగా లేని వాళ్ళకి కూడా మేము మేకప్ వచ్చి అందంగా చేసి చూపిస్తాము. నా పేజ్ చూసంటే ఇన్స్టాగ్రామ్లో రేఖా మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటుంది. ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేసుకోండి, నా గురించి తెలుస్తుంది. ఎన్ని గంటలు ఒకసారి మేకప్ అయిన తర్వాత ఎన్ని గంటలు అంటే ఉంటుందా? ఎన్ని గంటలు అండి? మేకప్ స్టే వచ్చి చూసినాను అనుకోండి, ఒక 10 to 12 hours స్టే ఉంటుందండి. సో మ్యాటర్ ఏంటంటే మనం యూస్ చేసే ప్రోడక్ట్సే మ్యాటర్ అనమాట. సో మళ్ళీ ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము అది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రోడక్ట్స్ మీరు ఖచ్చితంగా ఆ మంచి ప్రోడక్ట్ వాడితే లాంగ్ లాస్టింగ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. సో అఫోర్డబుల్ వాడారనుకోండి దానికి తగినట్లు ఉంటుంది మీకు. డైలీ మీరు ఎన్ని గంటలు తయారవుతారు? నేను రెడీ అవ్వనండి. నేను సింపుల్గా ఒక జస్ట్ స్కిన్ ప్రిపేర్ చేసి నేను మేకప్ వేసుకుని అంతే సింపుల్గా ఉంటాను. నేను ఎప్పుడు ఆల్వేస్ సింపుల్. ఏం చెప్తారు శ్రోతలకు, ఏం చెప్తారు? సో మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెడ్డింగ్ అప్పుడు చూసారనుకోండి, సో బ్రైడ్స్ వచ్చి చాలా కొంతమంది అఫోర్డబుల్ రేంజ్లో మేకప్ కావాలనుకుంటారు. అట్లా కాదు, మీరు ఒక పెద్ద ఈవెంట్ ఇది. సో మీ లైఫ్లో వన్ టైం మీరు చేసుకునేది. సో దీనికి మట్ట మీరు కాంప్రమైజ్ అవ్వద్దండి. చాలా బాగా మీరు స్పెండ్ చేసుకోండి. యూ షుడ్ బి లుక్ గుడ్ ఆన్ యువర్ బిగ్ డే అండి. సో అందువల్ల బ్రైడల్ మీరు బుక్ చేసుకుంటారంటే మీరు ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్ని బుక్ చేసుకోండి. సో మీ బిగ్ డే అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ యుల్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద స్టేజ్ అండి. మీకేం అనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. తెలుగులో చెప్పండి మేడం ప్లీజ్. ఇంకా చూసుకోలేదు మిర్రర్లో అయితే, బట్ ఐ ఫీల్ బ్యూటిఫుల్. రేఖ గారు చేశారు కాబట్టి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూశాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి రేఖ గారి చేతుల ద్వారా మేకప్ చేయించుకోవడం. మ్యారీడా మీరు? లేదండి, సింగిల్. కాకముందుకే మీరు ఆల్రెడీ పెళ్లి కూతురు గెటప్ వేసుకున్నారు. మోడల్స్ ఎవరైనా కూడా 1000 సార్లు మోడల్ మ్యారేజ్ గెటప్ సార్లు వేసుకున్నా అన్నారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది ఈమె చేతుల మీద వేసుకోవటం? చాలా స్పెషల్గా కనిపిస్తుంది. స్కిన్ కేర్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంది. నాది డ్రై స్కిన్ కాబట్టి చాలా హైడ్రేటింగ్గా చేశారు. సో అది నాకు సంతోషం అనిపించింది. సోనీ స్మిత్ గారితో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? నేను ఎస్పెషల్గా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ స్మితా గారికి, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ ప్లాట్ఫామ్ షేర్ చేసినందుకు. సంతోష్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కూడా చెప్పండి మేడం ప్లీజ్. కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఎవరైతే ఈ ఈవెంట్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు సంతోషం, మేము కూడా సంతోషం. ఓవరాల్గా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అదే డిఫరెంట్ అంటే మిగతా మేక్ ఓవర్కి దీనికి డిఫరెంట్ అనిపిస్తుందా మీకు? అందుకే అండి స్పెషల్ అంటున్నాను. అంటే ఎంత డిఫరెంట్ అనిపిస్తుంది? చాలా మీ మేకప్ అంటే చాలా చేసుకొని ఉంటారు కదా, ది బెస్ట్ అనుకోవచ్చా మీరు చేసుకున్న వర్క్? ది బెస్ట్ అండి. రేఖ గారి వర్క్ అయితే ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ద మేకప్ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. ఐ థింక్ షీ ఈజ్ సో స్పెషల్ అండ్ షీ ఈజ్ యూనిక్. మేకప్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారా మీరు? అవును, చాలా కంఫర్టబుల్. అడుగుతూనే ఉన్నారు, ఆర్ యూ ఓకే, పర్వాలేదా, ఇది పర్వాలేదా అని చెప్పి. దట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. అవును, ఆపర్చునిటీ మాకు ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. సో స్మితా గారికి థ్యాంక్స్ అండ్ V3 న్యూస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సో సురేష్ గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ సంతోష్ గారికి చాలా థ్యాంక్స్. సో సోనీ హియర్ అండ్ సంతోష్ గారు, స్మిత అండ్ సోనీ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రమ్ V3 న్యూస్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో 2 మాటలు. సో స్మితా సోనీ గారు రేఖ గారు రావటం ఎలా అనిపిస్తుంది? చేయండి ఇద్దరు. నాకు చాలా అంటే నేను ఎగ్జైటెడ్గా ఉండే, అసలు మేడం ఒప్పుకుంటారని కూడా అనుకోలేదు. బట్ నాకు 23 years ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు మేకప్ సెమినార్ వెళ్ళడమే తప్పితే ఎప్పుడు కండక్ట్ చేయలేదు. సో ఒక్కసారి నేను మేడంని అప్రోచ్ అయ్యి చేస్తారని అడగంగానే మేడం వెంటనే ఒప్పుకున్నారు. సో వాళ్ళ డేట్స్ ఇచ్చారు, ఇంత బాగా లుక్ చేశారు. సో రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టఫ్ కాంపిటీషన్లో 80 members వస్తారు అని చెప్పేసి. 100 వరకు వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చెప్తారు మేడంకి? ఏం చెప్తారు? మేడంకి చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. మీరేం చెప్తారు? చాలా థ్యాంక్స్ మను మేకర్స్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా దగ్గర అయితే వర్డ్స్ లేవు మేడంకి చెప్పడానికి. ఈవెంట్స్ మళ్ళీ తప్పకుండా నేను ప్లాన్ చేస్తాను. సో మేడంతో అగ్రిమెంట్ చేయించేసుకొని నేను తప్పకుండా ప్లాన్ చేస్తాను నెక్స్ట్ ఈవెంట్ కూడా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రవళిక. సో అందరికీ నేను తెలుసుంటా V3లో మార్కెటింగ్ అండ్ యాంకరింగ్ చేస్తుంటాను. సో ఇక్కడ మను మేకర్స్ నుంచి స్మిత గారు మేకప్ సెమినార్ కండక్ట్ చేసి అందరికీ మేకప్ ఎలా వేయాలో అనేది ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేశారు. ఈ మేకప్ సెమినార్కి గెస్ట్గా రేఖా గారు వచ్చారు. సో రేఖా గారి గురించి అందరికి తెలిసిందే, తను ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్. సో దాని పేరు చాలాసార్లు విన్నాను, కానీ ఈరోజు తనతో ఇక్కడ స్టేజ్ మీద తనతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్మిత గారికి కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంతోష్ గారికి కూడా నన్ను ఇక్కడ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు. అందరూ మేకప్ చేసుకుంటారు, అమ్మాయిలకైతే మేకప్ చేసుకోవడం బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం, కానీ ఎలా చేసుకోవాలి, ఏ బ్రాండ్స్ వాడాలి, ఎలా రెడీ అవ్వాలనేది ఎవరికీ తెలీదు. సో అవి తెలుసుకొని మేకప్ చేసుకుంటే మన స్కిన్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పర్పస్లో ఫేస్ కూడా పాడవదు. సో అందరూ మేకప్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవచ్చు ఇట్లాంటి సెమినార్స్ వల్ల. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినాను. అండ్ స్మిత గారికి మను మేకర్స్ నుంచి స్మిత గారు ఈ సెమినార్ని కండక్ట్ చేశారు. సో తను కూడా మేకప్ ఆర్టిస్టే, తనకు 23 years ఎక్స్పీరియన్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ తను చాలా చాలా బాగా మేకప్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ మేకప్ టెక్నిక్స్ అందరికీ షేర్ చేయడానికి ఇక్కడ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసినందుకు అండ్ నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. నేను కూడా డైలీ మేకప్ వేసుకుంటాను, బట్ ఇంత బాగా మేకప్ చేసుకోవచ్చా అనేది ఇక్కడ చూశాక నాకు అర్థమైంది. అండ్ థ్యాంక్స్.